ఈనాటి ఉదయకాల బైబిల్ ధ్యానాల కొరకు అందరికీ ఆహ్వానం. దేవుని మాటలు ప్రతి వారికి అందాలి అనేది మన యొక్క స్థానిక సంఘం, అలాగే మన సంస్థ యొక్క ధ్యేయం. కొద్దిమంది వేకువజామున ఈ యొక్క వాగ్దానములు కొన్నిసార్లు వారికి లభ్యం అవట్లేదని తెలియపరుస్తూ ఉన్నారు. కొన్ని సాంకేతికమైన కారణాల ద్వారా ఆ రకమైన ఇబ్బందులు తలెత్తు ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉన్నటి కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చాలామంది దైవజనులు అనేక రకాలైన పేర్లతో వాటిని పిలిచారు. కొంతమంది అయితే పరిశుద్ధాత్మ కార్యములు అని, ఇంకా కొంతమంది అయితే మరి స్వార్థీకరణ కార్యములు అని, మరి ఇంకా సర్వసాధారణంగా ఇక్కడ చెప్పబడిన సత్యం అపోస్తుల కార్యములు అనగా ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుగా ఉండిన వారు చేసిన ప్రక్రియలు, కార్యములు, స్వస్థతలు, సువార్తలు ఇవన్నీ కూడా అద్భుతమైన కార్యాలుగా అక్కడ అభివర్ణించారు. మరి దైవజనులు, బైబిల్ పండితులు ఒక ఆయన చెప్పారు, చార్లెస్ స్పర్జన్, అపోస్తుల కార్యములు ఒక వ్యక్తికి మెడలాగా ఉన్నది. అనగా ఆ వ్యక్తి నిలబడాలన్నా, లేక కూర్చోవాలన్నా, లేక అతను మాట్లాడాలన్నా మెడ ఎంత ప్రాముఖ్యమో దైవ గ్రంథంలో జరిగిన ఈ గొప్ప కార్యాలు మరి మనుషులకు చేరటానికి అపోస్తుల కార్యములు చాలా దోహదంగా ఉంది అని వారు చెప్పారు. ఈ రోజున మొదటి అధ్యాయంలో మనం ఒక 12వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. 13వ వచనంలో వారందరూ కూడా ఆ మేడగదిలో ప్రవేశించారు అని మనం గమనిస్తూ ఉన్నాం. మేడగదిలో ప్రవేశించిన వారు కేవలం శిష్యులు మాత్రమే కాదు, అపోస్తులు మాత్రమే కాదు, వారు రక్షించబడిన వారు, మరి దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూచేవారు, స్త్రీలు కూడా అక్కడ కూడి ఉన్నారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 15వ వచనం చూస్తే ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మేడగది అనుభవం ఉదయ కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. మేడగది అనుభవం, మేడగదిలో దాదాపు 120 మంది దైవజనులు, అపోస్తలులు, సువార్థికులు, రక్షించబడిన స్త్రీలు, వీరందరూ కూడా మేడగదిలో వారు మరి పాలు పంపులుగా ఉన్నారు అని 14వ వచనంలో మనం చూస్తే వీరితో కూడా స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏంటంటే ఒక బృందమంతా కలిసి ప్రార్థన చేయుటకు
ఉపక్రమించారు. వ్యక్తిగతంగా ఒకరు ప్రార్థన చేసినా దేవునికి ఆ ప్రార్థన వింటారు, లేక ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినా తప్పకుండా ప్రభు వింటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 120 మంది ప్రార్థన చేయగా, మరి తర్వాత 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఫలం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే దానివల్ల కలిగే మేలు మనం గమనించాం. యోబు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగా వారికి కలిగిన మేలు, అలాగే మరి ఆ యొక్క కొర్నేలి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగా ఆ వారికి కలిగిన మేలు. వీరు మరి వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. మరి ఈ అధ్యాయము ప్రారంభంలోనే ఈ బృందం అంతా కలిసి ప్రార్థన చేయటం అనేది గమనార్హమైన విషయం. అది చాలా గంభీరమైన విషయం. ఎందుచేతంటే వారందరూ కలిసి ఒకే మనసుతో, ప్రభు అయితే ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళారు, వీరికైతే వాగ్దానము ఇవ్వబడింది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే వాగ్దానం ఆయన ఇచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ కనిపెట్టండి అని ఈ ఉదయకాలంలో ఈ 120 మంది కనిపెట్టగా గొప్ప అద్భుతమే అక్కడ జరిగింది. ప్రియులరా, ఈ ఉదయకాలము మీ కుటుంబానికి ఈ యొక్క వర్తమానం వస్తూ ఉందంటే, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఎవరైతే మరి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఒక దైవజనుడు చెప్పారు, ఏ కుటుంబము కలిసి ప్రార్థన చేయునో ఆ కుటుంబము కలిసి జీవించును అని ఆయన చెప్పారు. కనుక మరి ఈ ఉదయకాల ధ్యానాలను అందుకునే కుటుంబాలు, మీ కుటుంబంలో లేక మా కుటుంబంలో లేక మన కుటుంబాల్లో ఉదయకాల ప్రార్థన ఏక మనసుతో మనం చేస్తూ ఉన్నామా? లేక రాత్రి ప్రార్థన ఏక మనసుతో మనం చేస్తూ ఉన్నామా? ఆ రకమైన ప్రార్థన జరిగినప్పుడు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అద్భుతాలు అక్కడ జరిగినవి. మరి కుటుంబాల్లో క్షేమం అక్కడ జరిగింది. ఒకవేళ ఉదయకాలంలో మీ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారేమో, ఏదైనా విపత్కర పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారేమో, ఏదైనా బాధ ఎదుర్కొంటూ ఉన్నారేమో, అపోస్తుల కార్యములు మేడగది అనుభవము మీ కుటుంబంలో లేక మన కుటుంబంలో ఉన్నట్లయితే అపవాది పారిపోతాడు. బృందం అంతా కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే అపవాదికి చోటు ఉండదు. ఆ యొక్క కుటుంబంలో ఆత్మచేత నింపబడును, ప్రార్థన చేత నింపబడును, వాగ్దానం చేత నింపబడును. ముగించే ముందు ఈ మాట చెప్తూ ఉన్నాను. మన కుటుంబాలు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టే కుటుంబాలుగా ఉండును గాక. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన కుటుంబాలుగా ఉండును గాక. పరిశుద్ధాత్మ కార్యములు మన కుటుంబం ద్వారా బయటకు వెళ్ళే కుటుంబాలుగా ఉండును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, ఏ కుటుంబంలో అనారోగ్యం ఉన్నదో, ఏ కుటుంబంలో కీడు ఉన్నదో, ఏ కుటుంబంలో శోధన ఉన్నదో, ఏ కుటుంబంలో వేదన ఉన్నదో, ఈ ఉదయకాలం నాయన ఈ ప్రార్థన ద్వారా వారు కలిసి ప్రార్థించడం ద్వారా ఆ కుటుంబంలో ఆ వేదనని నీవు పారదోలి సంక్షోభాన్ని తీసివేసి సంక్షేమం చేత దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపుమని ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఈ ఉదయకాల ధ్యానాల్లో హాజరైన ప్రతి వారికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.